అన్ని పర్మిషన్లతో మేము ముందుకు వెళ్ళినామంటే వాస్తవం. రైట్, లెట్స్ సీ. ఒకసారి విజయ్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వచ్చే ముందు రామరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. రామరెడ్డి గారు వినిపిస్తుందా? రామరెడ్డి గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. రామరెడ్డి గారు, సో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశం. ఓవైపు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. సో ఆ కక్షపూరితంగా, కుట్రపూరితంగానే ఒక చిన్న కేసును పట్టుకొని ఈరోజు ఏదో పెద్ద భారీ స్కామ్ జరిగినట్టు ఆరోపణ చేస్తూ కుట్రపూరితంగా జైల్లో పెట్టించాలన్నటువంటి ప్లాన్ లో భాగమే ఈరోజు కేటీఆర్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది అన్నది ఇంకొక అంశం. ఇంకొక వైపు అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం మాత్రమే అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యారు. విద్యుత్ ప్రాజెక్టుల విషయంలోనైతేనేమి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనైతేనేమి, ఇంకా ఈ మధ్య కాలంలో గొర్రెల స్కామ్ కూడా అన్నారు. సో ఇట్లా అందరినీ టార్గెట్ చేయబోతున్నారా? ఏం జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో? కేటీఆర్ తర్వాత వాట్ నెక్స్ట్ అన్నది ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. అట్ సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే లీగల్ గా కొంత టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది. ఎట్లా చూడొచ్చు రామరెడ్డి గారు? ఒకటండి, కేసీఆర్ గారి ప్రభుత్వం వల్లనేమో ఇంటి నలుగురే దోసుకున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మంత్రి దోసుకుంటున్నాడు. దోయడం వల్ల పెద్ద తేడా ఏంటంటే ఇదేమో ఎక్కువ మంది దోసుకుంటారు, అక్కడనేమో కుటుంబమే దోసుకున్నది. ఆయన 1,25,000 కోట్లు చేసిండు, మరి ఈయన 7 లక్షల కోట్లు చేసిండు కదా. ఏం చేసిండు? కాళేశ్వరం అనేది ఒక సాలార్జంగ్ మ్యూజియం చూస్తేందుకు మనకి వస్తుంది, దాంతో ఏమి జరగదు. ఎందుకంటే మీకు అవగాహన తక్కువ ఉన్నట్టుంది. 7 లక్షల కోట్ల స్టేట్మెంట్ చెప్పండి టైం తీసుకొని. మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలే. మీరు అవగాహన తక్కువ అని నాకు చెప్పొద్దు. ఎందుకంటే నేను కూడా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతిదీ సూచించిన దాంట్లో మేము విన్నాం. అన్ని ఎక్కడెక్కడ నీళ్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏం చేయాలి, కాళేశ్వరం ఎంత వ్యర్థమైంది అనేది సోషల్ మీడియాలో కూడా పెట్టిండు. దాన్ని అందరూ డిస్కవరీ ప్రపంచంలో డిస్కవరీ ఛానల్ వచ్చి కూడా బాగా చూపించింది. డిస్కవరీ ఛానల్ ప్రపంచంలో వచ్చి కూడా దాని మీద ఎంత సాగైతుంది, ఏం జరుగుతుందో ఎవరు అట్లా అంటే మీరు అట్లా అనుకుంటే సార్ మీరు 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 4 కోట్ల ఆర్బీఐ బాండ్స్ తీసుకొని మీరు పంచారా బీజేపీ వాళ్ళు? నాకు అర్థం కాదు. ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు నేను ఏమంటున్నా సార్, మీకు 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 ఎదురు దాడే తప్ప భవిష్యత్తు మీద భారతదేశం మీద అవగాహన తక్కువ ఉన్నట్టుంది. నేను ఏమంటున్నాంటే టీవీలో మాట్లాడుతున్నప్పుడు క్లారిటీ ఇవ్వాలి. మీరు ఒకటే ప్రతిసారి 1,00,000 కోట్లు 7 లక్షల కోట్లు అంటే అంశాల వారిగా, విడుదల వారిగా ఎక్కడెక్కడ కార్పొరేషన్ అడుగు ఎంతుంది, ఎక్కడెక్కడ తెచ్చినా చెప్పండి. నేను మేనర్స్ లేకుండా మాట్లాడితే మధ్యన మాట్లాడితే బాగుండదు. పదాలు వద్దులేండి, ఆ పదాలు ఆయన కొన్ని అడిగారు, మీ దగ్గర ఉంటే మాట్లాడండి. చెప్పేటప్పుడు నేను ఇన్వాల్వ్ కాలే. నేను చెప్పేటప్పుడు మేనర్స్ గురించి మీరు కాదు మాట్లాడాల్సింది, ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడాలి. ఒక నిమిషం రామరెడ్డి గారు, నో వ్యక్తిగతంగా సబ్జెక్ట్ మాట్లాడదాం. అట్లాంటి పదాలు ఇది డెబిట్ మీరు చెప్తే వినడానికి రాలే. నేను ఇక్కడ వాస్తవాలు చెప్పడానికి వచ్చిన ఇక్కడ ఇది సీరియల్ కాదు సార్, ఇది సీరియల్ కాదు, డెబిట్. ఇది డిబేట్ అంటే డెబిట్ కాదు, ఇది డిబేట్ అంటే ఏందో నీకు తెలియనట్టుంది. మీకు తెలియనట్టుంది, నేను చెప్తారా? నేర్చుకోండి. ఒకరి పైన ఒకరు అటాకింగ్ మాట్లాడలేదు సార్. మీరు చెప్పింది అని చెప్తున్నా, మీరు పదే పదే అదే అంశాన్ని చెప్తున్నారు కాబట్టి 4 సాధువులను పట్టుకొచ్చి 1,00,000 కోట్లు దొరికినాయని అన్ని బద్మాష్ మాట్లాడి చేసింది. అన్ని బద్మాష్ పనులు మీరు. ఈ దేశంలో మోడీని మించిన బద్మాష్ ఎవరు లేరు. ఈ దేశాన్ని రామరెడ్డి గారు రెచ్చగొట్టుకునే మాటలొద్దు. అవన్నీ సత్యారిచంద్ర సార్, ఈ 80 సంవత్సరాల చరిత్రలో 165 లక్షల కోట్లు అప్పు చేసింది భారతదేశం కాదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చేసినావు? తెలంగాణకు రూపాయి అయ్యలే. గుజరాత్ కు మొన్న స్పోర్ట్స్ 400 కోట్లు ఇచ్చి తెలంగాణకు 1 రూపాయి అయ్యలే. మీరు పార్లమెంట్ చెప్పింది ఏంటి? మీరు ఎప్పుడు గత 10 సంవత్సరాల తెలంగాణ మీద తెలంగాణ మీద మీకు ఏమాత్రం ప్రేమ లేదు. తెలంగాణ 1,37,000 కోట్లు జిఎస్టీ ఇచ్చిరా? చెప్పడానికి బాగుంటుంది సార్, చెప్పడానికి బాగుంటుంది. పేపర్ మీదకి రావాలి. లేడీస్ హాస్టల్స్ కి ఒక్క నవోదయ స్కూల్ సార్, ఐఎంఏలే, ఒక్క ఎంబీబీఎస్ కాలేజ్ సార్. మేము తీసుకొచ్చిందంటే ఒక్క నవోదయ స్కూల్ ఒక్క కేంద్రీయ విద్యాలయం ఒక్క ఎంబీబీఎస్ కాలేజ్ మీరా సార్ బీజేపీ వాళ్ళు చెప్పేది?
చరిత్రలో అన్యాయాలు జరుగుతాయి, అక్రమాలు జరుగుతాయి. రాజకీయ కక్షలతోనే ఈ భారతదేశ రాజ్యాంగం నడుస్తుంది తప్ప మీ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు. ఈ భారతదేశం ఎదుర్కోవడానికి కారణం ఈ కక్షల రాజకీయాలే. మాట్లాడే హక్కు లేదు. ఎవరికి మీరు బీజేపీ తెలంగాణ గురించి బీజేపీ మాట్లాడాల్సిన హక్కే లేదు. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, రామరెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇలాంటి ప్రధానమంత్రి లేడు అని నా తాటి మట్టనా నాలుకేనా ఇష్టం ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఈ దేశంలో 80 సంవత్సరాల ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే మీ మోడీ గారు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి పారిపోయిండు. ఎక్కడ మీరు సార్ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. సమస్యాత్మకంగా మాట్లాడాలి. రామరెడ్డి గారు కేసీఆర్ ప్రెస్ మీట్ కింద మోడీ ప్రెస్ మీట్ అయిందండి. కేసీఆర్ 1170 ప్రెస్ మీట్లు పెట్టిండు. మీకు తెలుసా? భారత రాజ్యాంగాన్ని చుట్టుముట్టిండు. మీకు తెలుసా? ఏంది మీ ప్రభుత్వాన్ని ఎప్పుడో రద్దు చేయాలి. ఎవరు ఆ రోజు ఏం చేశారు? ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా మీరు ఆ రోజు ఏం చేశారు? మీరు 10 ఏళ్ళు పరిపాలించారు భారతదేశాన్ని, 3వ సారి వచ్చారు. ఆ రోజు మీరు ఏం చేశారు? చేయకుండా ఆర్థిక అవకతవకలు చేసినందుకు. కానీ ఇక్కడ పాయింట్ ప్రభుత్వం చేసిన అరాచకాలు మీ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేసింది. ఒక్క నిమిషం. సో మీరు అన్నట్టు ఒక్క నిమిషం రామరెడ్డి గారు మన మీ ఇద్దరి మాటల్లోనే వచ్చింది. ఒక్క నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్. అక్కడ ఇండ్ల కాడనే పోలీసులు. మీరు ప్రజా డెమోక్రసీ మాట్లాడతారా? ఒక్క నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్. అంబేద్కర్ ఆలోచన విధానం ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, పారిశ్రామిక విధానం ఏం చేస్తున్నారు అనేది మొత్తం ప్రజలు తెలుస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ వీక్ అయిపోయింది, మీకు అధికారం వచ్చింది. నేను ఏమంటున్నానంటే విధి విధానాలు మాట్లాడాలంటే నేర్చుకుని రావాలి. మీరు కాదు మాకు చెప్పేది. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం లోబడి చేసిన మేము అన్ని అనగానే సరిపోదు. బట్ రామరెడ్డి గారు ఒక్క నిమిషం డిబేట్ లోకి వద్దాం. రామరెడ్డి గారు ఒక్క నిమిషం రామరెడ్డి గారు లెట్స్ కమ్ టు డిబేట్. రామరెడ్డి గారు ఒక్క విషయం. రామరెడ్డి గారు 1 సెకండ్. రామరెడ్డి గారు దిగొద్దు. డెమోక్రసీ హరించిన వాళ్ళు మీరు ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం 1 సెకండ్. I'll come back to you. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్. రామరెడ్డి గారు I'll come back to you. విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు రామరెడ్డి గారు 1 సెకండ్. I'll come back to you. మీ దగ్గరకు వస్తా. టైం వేస్ట్ అవుతుంది. వద్దు 1 సెకండ్. ఒక్క నిమిషం. సో తెలంగాణ ఒక్క నిమిషం థామస్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. టేక్ ఎ బ్రేక్.